ఫ్రెండ్స్, నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనేది క్లిక్ చేయండి. హాయ్ అండి, హలో, అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బాగా మండు టెండలో ఇక్కడ షీనెట్ కింద ఉన్నానండి. మనము సమ్మర్ కేర్ గురించి చెప్పుకున్నాం కదా, రకరకాలైన పద్ధతులు చెప్పుకున్నాము. మల్చింగ్ అని నీడలో పెట్టుకోవడము, షేడ్ నెట్ వేసుకోవడము, ఇంకా ఇట్లాంటివన్నీ చెప్పుకున్నాం కదా. ఈరోజు ఏంటంటే మల్చింగ్లో ఇంకా ఒక 5 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. నేను మీకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఓన్లీ లీవ్స్తో ఒకటి చెప్పాను, లీవ్స్ మల్చింగ్ ఒకటి చెప్పాను. ఇంకా రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. ఈ మల్చింగ్ ఇప్పుడు ఎందుకు అవసరం అంటే, ఎండాకాలం మీకు తెలుసు కదా, వేసిన వాటర్ అంతా ఏమవుతుందంటే ఒక్కరోజు వాటర్ పోయకపోయినా సరే ఎవాపరేట్ అయిపోతుంది. అంటే ఆవిరైపోతే మొక్కలు ఆటోమేటిక్గా చనిపోయే స్టేజ్కి వస్తాయి. అట్లా కాకుండా మనం ఏదైనా అర్జెంటుగా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినా, లేకపోతే ఇంకా ఏదైనా ఇంట్లో చుట్టాలు వచ్చినా, మనకు తీరిక లేకపోయినా, నీళ్లు పొయ్యకపోయినా మన మొక్కలు బతికి ఉండాలంటే మల్చింగ్ అనేది కంపల్సరీ అండి. మల్చింగ్ అనేది ఓన్లీ లీవ్స్తో కాకుండా ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులన్నీ నేను మీకు 1 by 1 చేసి చూపిస్తూ ఉంటాను, చూడండి ఒకసారి. ఇవి బొగ్గులు చూస్తున్నారు కదండి, బొగ్గుల్లో కార్బన్ ఉంటుంది, అది మన మొక్కలకు చాలా మంచిది. అదేవిధంగా మల్చింగ్ కూడా ఉపయోగపడుతుందండి. ఏమీ లేదు, మన మొక్క మొదలు చుట్టూ ఈ విధంగా మనం బొగ్గులు వేసుకోవాలి. ఇంకొద్ది ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, ఇట్లా వేసేసుకుని మనం కొద్దిగా వాటర్ వేస్తే, ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఏమవుతుందంటే ఆరిపోకుండా ఉంటుందన్నమాట. నాకు ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. ఈ విధంగా ఎక్కువ ఉంటే ఎక్కువ ఇట్లా పరిచేసుకోండి. మల్చింగ్ చాలా యూజ్ అవుతుంది. ఇదొక మెథడ్ అనమాట, ఇదొక టైపు. ఇది మందార మొక్క అండి. ఇది సిమెంట్ కుండీలో పెట్టాను. దీనికి ఏ విధంగా చేస్తాను చూడండి. ఇది కనిపిస్తుంది కదా, కొబ్బరి పీచు, మన కొబ్బరికాయల నుంచి తీసిన కొబ్బరి పీచుని నేను మల్చింగ్గా యూజ్ చేస్తున్నానండి. ఈ మొదలు చుట్టూ ఈ విధంగా మనం కుండి మొత్తం ఈ విధంగా కొబ్బరి పీచు పెట్టేసుకొని నీళ్లు జల్లి ఉంచితే, మనకి ఈ నీళ్లు మనకి తెలుసు కదండి, కోకోపీట్ గురించి తెలుసు కదా, వాటర్ని రిటెన్షన్ చేస్తుంది. అదేవిధంగా కొబ్బరి పీచు కూడా ఎండకి వాటర్ ఆవిరైపోకుండా చేస్తుందండి. ఇది సెకండ్ మెథడ్. ఇది మలబార్ పచ్చలండి. చూడండి ఎంత ఏపుగా ఫ్రెష్గా పెరుగుతుందో. మన విత్తనాలు పడినాయి అని చెప్పాను చూసారా, అదే నేను తిరిగి రీపాటింగ్ చేశాను వేరే దగ్గర. ఈ విధంగా వస్తుందండి. దీనికి ఆకులతో, ఎండిన ఆకులతోటి, ఇది జామ చెట్టు ఉందండి కింద, ఎండుటాకులు నేను సేకరించాను. ఎండుటాకులతో నేను మల్చింగ్ చేసుకుంటాను. ఇవి ఇట్లా ఈ పక్కన మళ్ళీ ఇంకో బచ్చలాకు వస్తుంది. ఇటేమో బొప్పాయి ప్లాంట్ కూడా వస్తుంది, పపాయ ఉంచుతానండి. కాస్త పెద్ద అయిన తర్వాత రీపాటింగ్ చేస్తాను. ఈ విధంగా ఆకులతో మల్చింగ్ చేసుకోవాలండి. ఇది జూట్ బ్యాగ్ అండి, గోను సంచి. ఇదేంటంటే మల్చింగ్కి బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం వాటర్లో ముంచుతున్నాం కదా, ఒక అరగంట నుంచి గంట మనం వాటర్లో నింపేసుకుంటే ఇది బాగా పీల్చుకుంటుందండి. పీల్చుకున్న తర్వాత మనము ఇది కాస్త వాటర్ ఉండగానే మనం దీన్ని ఇలా తీసుకొని ఇలా మనం మొక్క మొదలు చుట్టూ ఈ విధంగా పెట్టేసుకుంటే వాటర్ చూసారా, డ్రాప్ పడుతుంది. అదంతా ఇందులో ఉంటుందన్నమాట. ఒక 2 days వాటర్ పోయకపోయినా సరే ఇది సరిపోతుందండి. ఈ వాటరు డ్రిప్ ఇరిగేషన్ లాగా ఈ పురుకు తాళ్ళలోంచి వాటర్ అంతా లీక్ అయ్యి బాగా ఉంటుందండి. ఇది ఒక మెథడ్. ఇది చాలా బెస్ట్ మెథడ్ అండి. ఇది చూడండి, ఇది టమాటా ప్లాంట్ అండి. ఇంకా అయిపోతుంది సీజను, కొద్దిగా కాయలు కాస్తుంది. ఇదిగోండి చిన్న మొక్కకి టమాటాలు ఉన్నాయి. అయితే ఇది 5th మెథడ్ అండి. ఇదేంటంటే మనము ఈ మెథడ్లో వరి పొట్టు కానీ చెక్క పొట్టు కానీ తీసుకోవచ్చండి. నా దగ్గర వరి పొట్టు ఉంది. ఇది కూడా వాటర్ని బాగా ఆపుతుంది, అంటే రిటెన్షన్ చేస్తుంది. ఇది మనము మొక్క మొదల్లో ఇలాగా ఒక పొరలాగా వేసేసుకోవాలండి. ఇవన్నీ ఇలా వేసేసుకుని మనం వాటర్ వేస్తే ఏమవుతుందంటే వాటర్ డ్రై అవ్వకుండా, అంటే ఎండకి వాటర్ డ్రై అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా చెక్క పొట్టు కానీ వరి పొట్టు కానీ వేసుకోవాలండి. ఇది 5th మెథడ్.
సో ఫ్రెండ్స్ చూసారు కదండి, 5 టైప్స్ ఆఫ్ మల్చింగ్ మెథడ్స్. ఇవి మీరు కూడా ఇంట్లో ఫాలో అయ్యి మీ మొక్కల్ని ఎండ నుంచి సంరక్షించుకుంటారు అనుకుంటున్నానండి. మనకి తెలంగాణ స్టేట్లో బాగా, అంటే సౌత్ ఇండియాలో బాగా ఎండలు ఎక్కువగా ఉంటాయండి. ఈ ఎండల నుంచి మన మొక్కల్ని కాస్త ఈ 2 మంత్స్ కాపాడుకుంటే మనకి జూన్ నుంచి ఇంకా చాలా ఫ్రీగా ఉంటుందండి. ఎండ నుంచి అంటే షేడ్ నెట్ లేకపోయినా సరే ఈ మొక్కల్ని ఈ విధంగా 5 టైప్స్ ఆఫ్ మల్చింగ్ చేసుకుని మనం కాపాడుకోవచ్చండి. షేడ్ నెట్ ఉంటే ఇంత కేర్ అవసరం లేదు. షేడ్ నెట్ లేకపోయినా ఎండల్లో, తీవ్రమైన ఎండల్లో మన మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలనుకున్నది నేను మీకు ఒక 5 మెథడ్స్ చూపించాను. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే మెథడ్స్ ఫాలో అయ్యి మీ మొక్కలను కాపాడుకుంటారు అనుకుంటున్నానండి. ఇది చాలామందికి యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఈ మల్చింగ్ గురించి 1 or 2 మెథడ్స్ నాకు తెలుసు, కానీ నేను మంచిగా అన్నీ సెర్చ్ చేసి చూసిన తర్వాత ఈ 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ తెలిసాయండి. నేను కూడా కొంత ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వర్కౌట్ అయింది నా ప్లాంట్స్కి, అందుకే మీకు చూపించాను. ఇది అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే, బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందండి, మిస్ కాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్, సీ యూ.